నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్లు భారతదేశంలో విజయవంతంగా సుపరిపాలనను అందించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకట్రావు దుర్గాలమ్మ అమ్మవారి గుడిలో అమ్మవారిని దర్శించుకొని ప్రధాని నరేంద్ర మోదీ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రధానిగా 12 ఏళ్ల పాలనలో అనేక రంగాలలో చారిత్రాత్మక కార్యక్రమాలు చేపట్టి దేశానికి మేలైన సేవలు అందించారన్నారు. భారతదేశానికి ఓ దిక్సూచి మోడీ పాలన అన్నారు. రోడ్లు అనుసంధానం చేసిన ఘనత ప్రధానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సబ్బవరం మండలం కమిటీ నాయకులు, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గొంప నరసింగరావు, బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సెరగడం శంకర్రావు పాల్గొన్నారు. నమస్కారం. మా జాతీయ పార్టీ ఆదేశాల మేరకు శ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఎవ్వరూ కూడా ఇంతకాలం పనిచేసినటువంటి దాఖలాలు లేవు. 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రపంచ దేశంలో ఒక ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిగా, ఒక ప్రధానమంత్రిగా ఈరోజు ప్రపంచ దేశాలే ఈ భారతదేశం వైపు చూసేటట్టుగా ఆయన పరిపాలన దక్షత చూస్తూ ఉంటే మనకు అర్థమవుతా ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం సబ్బవరం మండలంలో శ్రీ దుర్గాదేవి ఆలయంలో మా మండల అధ్యక్షులు శ్రీ గొంప నరసింగరావు గారి అధ్యక్షతన, అలాగే సెరగడం శంకర్రావు గారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే ఇంకొక ముఖ్య అతిథులుగా మరి సామ్రాట్ కుమార్ గుటువాడ, అలాగే చాలామంది మరి ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఈ 12 సంవత్సరాల నుంచి ఇది 3వ పర్యాయం ప్రధానమంత్రిగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నది. గతంలో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని విధంగా ఈ రోజున ఈ పరిపాలన చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేద ప్రజలు, అణగారిన వర్గాల వారికి, అట్టడుగున్నటువంటి వర్గాల వారికి ఈరోజు పెద్దపీట వేస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ ఎన్ఆర్జీఎస్, ఎందుకంటే వలసలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తక్కువ 100 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఎన్ఆర్జీఎస్ కూలీల వారికి. ఈరోజు దాన్ని మరి సుమారు అది 100 రోజులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు దాన్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు 120 రోజులు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి పేదవాడిని ఆదుకోవాలి, ప్రతి రైతాంగాన్ని ఆదుకోవాలి, ప్రతి అట్టడుగునటువంటి ప్రతి వ్యక్తిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 125 రోజులు పరిదినాన్ని పెంచి సుమారు ఈరోజు నేను అడిగాను ఎన్ఆర్జీఎస్ కూలీల వాళ్ళని, నెలకి ఆన్ యావరేజ్ రోజుకి 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు మనకు వస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ సబ్బవరం మండలంలో అత్యాధునికమైనటువంటి 3 యూనివర్సిటీలు మన పక్కనే, ఎందుకంటే సబ్బవరం మండలంలో కేంద్ర యూనివర్సిటీలు 3 ఇవ్వడం చాలా గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లా యూనివర్సిటీ కానీ, మ్యారిటైమ్ యూనివర్సిటీ కానీ, అలాగే పెట్రోలియం యూనివర్సిటీ కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కూతవేటు దూరంలో ఈరోజు ఈ మారుమూల గ్రామానికి, ఈ మారుమూల ప్రాంతానికి 3 యూనివర్సిటీలు వచ్చాయంటే దానికి కారణం మరి శ్రీ నరేంద్ర మోడీ గారు,
ఈరోజు రోడ్లు కానీ అనేక విధాలుగా అభివృద్ధి అభివృద్ధి పరుస్తున్నటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి The news sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.